రెడ్డి గారు ఏదో చిన్న విమర్శ చేశాడనే నెపంతో పార్టీ ఆఫీస్ పైన పట్టపగలే పోలీసులంతా కూడా ఆ రోజు హిందూపూర్లో ఉన్నారు. బాలకృష్ణ గారు వచ్చారని బాలకృష్ణ గారు ఉన్నారు. మరి ఆయన హిందూపూర్లో ఉన్నట్టుగానే ఒక పార్టీ ఆఫీసును ధ్వంసం చేయడం, పూర్తిగా నేలమట్టం చేయడం అనేటువంటిది ఎంత దుర్మార్గమైనటువంటిది, ఎంత అహంభావం టీడీపీ పార్టీ వాళ్ళకి తలకెక్కింది అనేటువంటిది ఈ సంఘటన అద్దం పడుతూ ఉంది. ఈరోజు దీనికి బాలకృష్ణ గారు బాధ్యత వహించాలా. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడే జరిగింది. ఆయన రోజు హిందూపూర్లో ఉండే ఆయన కాదు. ఆయన నియోజకవర్గానికి అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాడు. ఆయన వచ్చిన రోజే ఇట్లాంటి విధ్వంసం జరగడం అనేటువంటిది అనేక అనుమానాలకి దారితీస్తుంది. నిజంగా ఒక ప్రతిపక్ష పార్టీ కార్యాలయంపై దాడి చేయడం అనేటువంటిది ఈరోజు కొత్త తరహా రాజకీయాలకు ఈరోజు తెరలేపుతా ఉన్నారు. ఈరోజు అధికారం ఉందని